వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది 10 లక్షల మందితో. సో వాళ్ళు చెప్తాను స్వచ్ఛందంగానే పబ్లిక్ వచ్చి 10 లక్షల మంది వచ్చని చెప్తా ఉన్నారు. ఆ మీటింగ్ తర్వాత కేసీఆర్ స్పీచ్ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భయం అనిపించిందా? ఇప్పుడు కేసీఆర్ నిజంగానే ఆ సభ చాలా స్వచ్ఛందంగా చేస్తే మరి మహిళలు ఎందుకు రాలి? మీరు లాస్ట్ ఎలక్షన్ అంతా కూడా మీరు ఏం చేశారు? మహిళలు ఒక ఓట్ బ్యాంక్గా ఉచి ఎక్కడికి వెళ్ళినా కూడా బిర్యానీ దాని తర్వాత వాళ్ళకు 500-1000 రూపాయలు ఇచ్చి మొబిలైజ్ చేసే పని చేసి పూర్తి నిర్వీర్యం చేశారు మీరు. మరి నిజంగానే ఆ మహిళలు మీతో నిలబడి ఉంటే ఇవాళ ఎందుకు ఆ మీటింగ్ రాలేదు? నిజంగా ఎందుకు ఆ మీటింగ్లో లేరు? వెలవెలబోయింది మీటింగ్ మహిళలు లేకుండా, కేవలం పురుషులతో ఎందుకు మీటింగ్ చేశారు మీరు? సో నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తా. నేను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మర్నాడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను. సో ఎక్కడ చూసినా కూడా లిక్కర్ ఏరులై పారింది. ఏం జరిగింది అసలు, ఎంత సేల్ జరిగిందని నేను కనుక కనుక్కుంటే, సో వాళ్ళు నాకు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 23 ఏప్రిల్ 2024లో అది 60 కోట్ల సేల్ జరిగితే, ఇవాళ ఈ సంవత్సరము 23 ఏప్రిల్ 2025లో దాని యొక్క సేల్ డబల్ అయ్యింది. 104 కోట్ల రూపాయలు సేల్ జరిగింది. అంటే ఎంత పెరిగిందో ఆలోచించండి. సేమ్ అట్లాగే 23-24 2 రోజులే కదా, ఎందుకంటే 25 మీటింగ్ అంటే ముందు రోజే చేసి అంతా సప్లై చేస్తున్నారు కాబట్టి. ఇది కాక ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నారని ఉంది. అది ఎంతవరకు ఐ డోంట్ నో. బట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ మీకు ముందు పెడుతున్నా. సో సార్ ఏమన్నారంటే, ఎవరెవరైనా అడిగితే ఏమంటున్నారు అంటే ఎండాకాలం కాబట్టి చల్లగాలను సంబరపరచినామని చెప్తున్నారు.